ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. రోజు రోజు దిగజారిపోతుంది. మొట్టమొదటిగా పండిన పంటకి గిట్టుబాటు ధర లేక కొనే నాదులు లేక ఇబ్బందులు పడ్డాం. తర్వాత మళ్ళీ మామిడి సీజన్ వచ్చేటప్పటికి చిత్తూరులో ఉన్నటువంటి తోతాపురి మామిడికాయ ఎవరో కొనేవాళ్ళు లేకపోయి రైతు రోడ్డు మీద పారేస్తుంటే దాని మీద ఉద్యమం చేస్తే కిలోకి 4 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన సొంత జిల్లా అయినప్పటికి కూడా అక్కడ ఉన్న పల్ప్ ఫ్యాక్టరీని ఒకటి కూడా తెరిపించకుండా చాలా కాలం నాటకం ఆడితే మేము అక్కడ దాని మీద గట్టి ప్రయత్నం చేసాం. అది చేయడంతోనే 4 రూపాయలు చొప్పున అదనంగా కొనిపిస్తామన్నారు. కొన్నారు కానీ ఇవాళ వరకు ఆ రైతులకి డబ్బులు ఇవ్వలేదు, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ విధమైన దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అలాగే మిర్చి రైతులు వాళ్ళ బాధలు వాళ్ళవి. టమాటా రైతులు టమాటాలు అయితే 100 బాక్సులు ఉంటే 10 బాక్సులు దళారీలు పట్టుకుపోతున్నారు ఫ్రీగా. వాళ్ళ కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ కోసిన కూలి కూడా రాక అక్కడ వదిలేస్తున్నారు. ఉల్లి రైతులైతే మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారు కూడా కర్నూలు కూడా పోవడం జరిగింది. ఆ కర్నూలు మార్కెట్లో ఉల్లే కొనే నాదుడు లేడు. అక్కడ మేము ధరల స్థిరీకరణ పెట్టి మేము కొనిపిస్తామని చెప్పారు కానీ ఇవాళ వరకు అక్కడ ఎవడో కొనట్లేదు. ఎక్కడ ఉల్లిపాయ అక్కడే ఉంది. టమాటా కానీ ఇది కానీ మిర్చి కానీ పత్తి కానీ పొగాకు కానీ అన్ని పంటలకు కూడా ఎక్కడ కూడా ఎంఎస్పీలు ఇవ్వట్లేదు. కొనే ప్రభుత్వం ఇంటర్వెన్షన్ ఉండలేదు. ఎక్కడ కూడా దీని మీద బడ్జెట్ కేటాయించటం లేదు. మంత్రుల చేత అలాగే అధికారుల చేత తప్పుడు ప్రకటనలు ఇప్పిస్తున్నారు. అలాగే యూరియా విషయంలో కూడా మన రాష్ట్రానికి కేటాయించవలసిందేంటి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి ఉండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కావాల్సిన రైతులకు కావాల్సిన యూరియా ఇవాళ వరకు సప్లై చేయలేకపోయారు. యూరియా అధికంగా పడితే క్యాన్సర్ జబ్బు వస్తుంది, యూరియాను తగ్గించాలని. రైట్. అది వెంటనే ఆయన అసెంబ్లీలో చెప్పిన వెంటనే మొట్టమొదటిగా స్పందించింది ఆంధ్ర రాష్ట్రంలో నేనే. యూరియా వాడితే క్యాన్సర్ రావడం కాదు, అసలు నువ్వు మద్యము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి బజార్కి ప్రతి చోట బెల్ట్ షాపులు పెట్టించి ఇవన్నీ చేసింది మద్యము మానిపిస్తే క్యాన్సర్ రాదు. ఆ మద్యము మానేసి రైతు పండించే తినే దీనికి యూరియాని మాన్పించేయడం అన్నది తప్పది.